వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మన పార్టీ ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వ కార్యక్రమం చేసినా కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమం ప్రారంభించాలని 2024 ఎన్నికలు గెలిచిన తర్వాత మనం నిర్ణయం తీసుకున్నాం. దాని వెనకాల ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది. దశాబ్దాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోట్ల కాపలా కాసిన ప్రతి కార్యకర్త చెమట ఉంది. వేదికమైన ఈరోజు మేము అందరం నుంచోగెళ్తున్నామంటే దాని వెనకాల మీ కష్టం ఉంది. మనకి ప్రతిపక్షం కొత్త కాదు, కానీ 2019 నుంచి 24 వరకు ఒక సైకో 1 పాలన చూసాం. బయటికి వచ్చి మాట్లాడాలంటే గేట్లకి తాళగట్టారు. నేను ప్రజల తరపున కార్యకర్తల తరపున పోరాడితే నా పైన 23 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, చివరికి అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టారు. నేను యువగలం పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు జియో 1 తీసుకొచ్చాడు. ఆనాడే సైకోకి చెప్పా, మడిచి ఎక్కడ పెడతావో పెట్టుకోపో, ఈ లోకేష్ తగ్గేదే లేదని. ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఉత్సాహం వస్తుంది. మనం చూసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అంజిరెడ్డి తాత గుర్తున్నాడా? తాతే గుర్తున్నాడా? ఆయన నామినేషన్ పత్రాలు లాగాలనుకుంటే తొడగొట్టి మీసం తిప్పి రా 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 అన్నాడు. ఇంకో తల్లి ఉంది మంజుల గారు, పల్నాడులో ఏకంగా ఆమె బూత్ దగ్గర కూర్చుని వాళ్ళు రిగ్గింగ్ చేసడానికి ప్రయత్నిస్తే అడ్డు తిరిగారు, కత్తులతో దాడి చేశారు. రక్తం కారుతున్నా కూడా అక్కడ కూర్చుని పోలింగ్ అయిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజుల గారే మీ లోకేష్కి స్ఫూర్తి. తోట చంద్రయ్య రోడ్డు మీద పడుకోబెట్టారు. ఏకంగా వాళ్ళ నాయకుడికి పార్టీకి జై చెప్తే వదిలిపెడతానన్నారు. కానీ చంద్రయ్య ఏం చెప్పాడు? జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలే కోల్పోయారు. 94% సీట్లు గెలిచామంటే దాని వెనకాల మీ అందరి కష్టం చెమట ఏకంగా అహర్నిశలు మాకు కాపలా కాశారు. వాస్తవంగా వేదిక పైన మేము అందరం అదృష్టవంతులం. 5 సంవత్సరాలు మీద మా హత్తులు నిలబడ్డారు. కొంతమంది నాయకులు వచ్చారు, కొంతమంది నాయకులు పోయారు. కానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే మాకు అండగా నిలబడ్డారు. మన అచ్చన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో ప్రయత్నించారో మనందరం చూసాం. ఒక్క పిలిపించాం ఆనాడు, అడ్డుకోండి, ఆపండి, ఆయన ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తున్నారని. ఆ రోజు మీరు స్పందించారు, రోడ్డు పైకి వచ్చారు, ఉద్యమాలు చేశారు. మన జాతీయ అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసులో 53 రోజులు జైల్లో బంధిస్తే మా అధ్యక్షుడు లోపల ఉంటే ఆయనకు అండగా నిలబడతాం, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని చెప్పి ఆనాడు బయటకు వచ్చి పోరాడింది మీరు. అందుకే పార్టీ మీకు రుణపడి ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్పా, విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఇంత అద్భుతమైన కార్యకర్తలు నా ఒక్కడికే సొంతం. ఎన్నో ప్రాంతీయ పార్టీలు చూస్తున్నా, కానీ మనలో ఉన్న పట్టుదల, మనలో ఉన్న క్రమశిక్షణ, ఒక పిలిపిస్తే ఒక సైన్యంలాగా వస్తారే, అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతుంది. 24 ఎన్నికల్లో మనం గెలిచినాం. సూపర్ 6 హామీ ఇచ్చాం. మొదటి హామీ 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం. ఈరోజు మీరు చూడండి, 18 నెలలైంది మన ప్రభుత్వం వచ్చి.
ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అంటారు, బ్యాక్వర్డ్ అంటారు. బ్యాక్వర్డ్ కాదు, మీరు ఆంధ్ర రాష్ట్రానికి బ్యాక్ బోన్ అవ్వబోతున్నారు. ఎయిర్పోర్ట్ పనులు కానివ్వండి, ఐటీ కంపెనీలు కానివ్వండి, స్టీల్ కంపెనీ కానివ్వండి, ఈరోజు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రకి మన ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొస్తుంది. రెండో హామీ, ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం, అది నిలబెట్టుకున్నాం. మూడో హామీ, మహిళలు ఏకంగా ఉచితంగా బస్సులో ప్రయాణించే హక్కు కూడా కల్పిస్తా ఉన్నాం, అది కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని. తల్లికి వందనం ఇస్తా ఉన్నాం, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తా ఉన్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మన కూటమి ప్రభుత్వం. వ్యవసాయ శాఖ మార్చులు ఉన్నారు ఇక్కడ. అన్నదాత సుఖీభావ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు వేస్తుందో ఆ రోజే మన ప్రభుత్వం కూడా డబ్బులు వేస్తుందని హామీ ఇచ్చాం. రెండో విడత కూడా మనం విడుదల చేశాం. అంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీ మనం నిలబెట్టుకుంటున్నాం. గత ప్రభుత్వం పాలకులు మనం చూసాం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు చెల్లించే పరిస్థితులు లేరు. 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం. ఇంకో పక్కన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మనం పెన్షన్ ఇస్తున్నాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క రాష్ట్రంలో నాకు చూపించండి ఎక్కడ 4,000 రూపాయలు వృద్ధులు పెన్షన్ ఇస్తున్నాం. ధనిక రాష్ట్రాలు కూడా ఇచ్చే పరిస్థితులు. వికలాంగులకి ఏకంగా ఎంత ఇస్తున్నాం? 6,000 రూపాయలు. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం అందిస్తుంది. ఇంతేకాదు, విద్యాశాఖ మార్చులుగా నేను ఆనాడు హామీ ఇచ్చా, మన అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని. 150 రోజుల్లో మెగా డిఎస్సి పూర్తి చేశాం. 16,000 పైచిలుక పోస్టులు మనం భర్తీ చేశాం. వైకాపా నాయకులు 150 కేసులు వేశారు. అయినా మీ లోకేష్ ఆగడు, వదిలిపెట్టాడు. అనుకుంది మనం చేసి సాధించాం, చేసి చూపించాం. ప్రజా దర్బార్లు నిర్వహించాం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటున్నాం. కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కూడా నేరుగా ఈరోజు తెలుసుకునే పరిస్థితి మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ట్రైబల్ ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున మనం సీట్లు గెలవాల. అసలు ఉత్తరాంధ్రలో కూడా వన్ సైడ్ వేవ్ ఎప్పుడు మనం చూడాల. ఉత్తరాంధ్రలో 33 శాసనసభ సీట్లుంటే ఏకంగా 31 మన కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. మన పైన బాధ్యత పెరిగింది. ఆశతో ప్రజలు మన వైపు చూస్తున్నారు. గతంలో జరిగిన అరాచకాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనేది ప్రజలు ఆకాంక్ష, కోరిక. శాంతియుతంగా బతకాలనేది ప్రజల ఆలోచన. ఇది ఇక్కడున్న మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ఏకంగా ట్రైబల్ సోదరుల కోసం అనేక కార్యక్రమాలు మనం ప్రారంభించాం. ఆర్థిక ఇబ్బందులున్న ఆ కార్యక్రమాలు మనం ముందలు తీసుకెళ్తున్నాం. చేయాల్సి ఉంది, అన్నీ పూర్తయిందని నేను చెప్పట్లేదు, అన్నీ చేసామని నేను చెప్పట్లేదు. కానీ ఒక పట్టుదలతో, ఒక సంకల్పంతో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో ఈరోజు మనం అహర్నిశలు కష్టపడుతున్నాం. మీరే చూస్తున్నారు, మన ముఖ్యమంత్రి గారి వయసు 75 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ 25 సంవత్సరాలు కుర్రోడ్లాగా పరిగెడుతున్నారు. వేదిక మీద మేము ఎవరో ఆయన స్పీడ్ ఇంకా అందుకోలేకపోతున్నాం. ఆయన స్పీడే వేరు, ఆయన కమిట్మెంటే వేరు. జాతీయ అధ్యక్షుల వారు ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కూడా ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించే ముందలు కానీ అయిపోయిన తర్వాత కానీ కార్యకర్తలు కలుస్తున్నారు. ప్రతి కార్యకర్తతో ఫోటో దిగి ఈరోజు ఆయన తిరిగి వెళ్ళే పరిస్థితి. అంటే పార్టీ పట్ల, కార్యకర్తల పట్ల ఆయనకున్న ప్రేమ ఎంతో మనందరం ఒక్కసారి ఆలోచించాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరినీ కోరుతున్నా. తరతరాలుగా కొన్ని సమస్యలు మనం వెంటాడుతున్నాయి. ఉత్తరాంధ్రకి వచ్చేగల విశాఖ ఉక్కు, ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో
మనం ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకున్నాం. మూతపడే పరిస్థితి వచ్చినప్పుడు మనం నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏకంగా 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం. అంతేకాదు విశాఖ రైల్వే జోన్ గత పాలకులు 5 సంవత్సరాలు సాధించలేనిది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మనం సాధించుకున్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే పనులు చేసుకుంటూ పోతున్నాం, కానీ మనం చెప్పుకోవట్లేదు, మనం మాట్లాడట్లేదు. అది మారాల్సిన అవసరం ఉంది. ఎన్నో పనులు చేశాం, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. చేసిన పనులు చెప్పుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుందని ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నా. కార్యకర్తలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన పార్టీలో ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు పేరేంటో తెలుసా? ఎవరో చెప్పారు, ఏంటమ్మా గట్టిగా చెప్పు. అలక. అవునా కదా? చెప్పండి భయ్. అలక. మన పార్టీ ఇది. కానీ ఏమైనా మనకు నచ్చంది జరిగితే ఇంటికి వెళ్ళి పడుకుంటాం. దానివల్ల నష్టపోయేది ఎవరు? మనమే. సైకో 1ని చూసాం, వెంటాడాడు, కేసులు పెట్టారు, బయటికి రానిలా. మన్నే కాదు ప్రజల్ని హింసించారు. ఏకంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు దళిత డ్రైవర్ని కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. నర్సీపట్నంలో ఒక దళిత డాక్టర్ పీపీఈ కిట్ అడిగినందుకు పిచ్చోడిని చేసి చంపేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఎంత అన్యాయం చూడండి. అంతెందుకు అమర్నాథ్ గౌడ్ చేసిన పొరపాటు ఏంటి? వాళ్ళ అక్కని వైకాపా నాయకుడు కూతురు వేధిస్తున్నాడని వెళ్ళి ఊరు పెద్దలు చెప్పారు. ఆ అమర్నాథ్ గౌడ్ని పిలిపించి చితకబాది అతను చదువుకున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోరులో కుక్కేసి బతకుండగా కిరోసిన్ పోసి తగలబెట్టి చంపేశారు. ఇది మనం మర్చిపోకూడదండి. ఈ అలక మానేయాలి. ఈరోజు పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను పోరాడా. పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి సుమారుగా 2 సంవత్సరాలు పాలిట్ బ్యూరోలో నేను పోరాడా. వేదిక మీద అచ్చన్నకు బాగా తెలుసు. ఆ సైకోతో ఎంత పోరాడానో దానికన్నా 3-4 రెట్లు ఎక్కువ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని నేను పోరాడా. అన్నీ అయినాయని నేను అన్ను. మీరు అందరూ అనుకోవచ్చు అబ్బా లోకేష్ అనుకుంటే అయిపోతుందని. కానీ బాబు గారిని ఒప్పించాలి, పాలిట్ బ్యూరోని ఒప్పించాలని తేలికని పని కాదు ఇది. ఒప్పిస్తా. కొన్ని అయినాయి, కొన్ని అవలేకపోయినాయి. కానీ ఏనాడే నేను అలిగానా? మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏనాడని అలిగానా? ఆగానా? వదిలిపెట్టాను. అనుకున్న దాన్ని సాధించే వరకు నేను వదిలిపెట్టాను. ఇది ఇక్కడున్న కార్యకర్తలు మనందరం నేర్చుకోవాలి. ఇది మన పార్టీ, మనం పోరాడాలి. 1 కాదు 2 కాదు 100 సార్లైనా మనం మాట్లాడుకోవాలి, చర్చించాలి, అనుకుంది మనం సాధించాలి. గ్రామ పార్టీ ఉంది, మండల పార్టీ ఉంది, నియోజకవర్గ స్థాయి కమిటీ ఉంది, మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చీలు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ కూడా ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు. కలవాలి, మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అంతేగాని మన కొంపలోకి వేరేల్ని రానియకూడదు రవి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎందుకు రానియాలి? మనది బాధ్యత. ఇది మన పార్టీ. మన పార్టీని ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రతి కార్యకర్త పైన ఉంది. ఇదేదో కేవలం ఒక లోకేష్ చూసుకుంటాడు, లేదంటే ఒక అచ్చన్న చూసుకుంటారు, లేదంటే సంధ్యారాణి గారు చూసుకుంటారు, లేదంటే శ్రావణ్ చూసుకుంటాడు. కుదరదు. మనందరూ బాధ్యత. కలిసికట్టుగానే మనందరం ముందరికెళ్ళాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో అనేక మనం డబుల్ ఇంజిన్ సర్కారుల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. అందుకే అనుకుంది మనం సాధించుకోగలుగుతున్నాం, కావాల్సిన పనులు మనం చేయించుకోగలుగుతున్నాం, విశాఖ ఉక్కుని కాపాడుకోగలుగుతున్నాం. సో ఈ ఒప్పందం, ఈ పొత్తు ఏదైతే మనకుందో ఈ టర్మే కాదు, వచ్చే టర్మ్ కాదు, రాబోయే 15 సంవత్సరాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా పదే పదే చెప్పారు, చాలా క్లారిటీగా చెప్పారు. కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కుటుంబం అన్నప్పుడు కూర్చోవాలి, మాట్లాడుకోవాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు మన చరిత్రలో ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణ పట్టుదల ఉన్న పార్టీ, అందరిని ఎట్లా గౌరవించాలో తెలిసిన పార్టీ. ఇది ఇక్కడున్నా మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం రపరప అంట. అందుకే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు. వాళ్ళు రపరప అంటే మొన్నే కుర్చీ మరత పెట్టాం. 29 ఎన్నికలు వచ్చే గల సినిమాలో ఎండ్ కార్డు ఉంటుంది కదా, అలా వాళ్ళ పరిస్థితి ఉంటుంది. అంతేగాని ఏదో భయపడతాం, ఏదో వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అరే భయ్, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకలేకపోయారు, ఇప్పుడేం చేస్తారా భయ్? అప్పుడే మేము భయపడలేదు, ఇప్పుడు మీ మొహం చూసి మేము భయపడాలా? ఈరోజు ఆయన సైకో మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టాడు. దాంట్లో ఒక మాట అన్నాడు, అది చాలా బాధ కలిగింది. పర్కా మనీలో ఒక వ్యక్తి డబ్బులు తీసేసుకున్నాడని అందరు తెలిసిన విషయమే. ఆ వ్యక్తి సుమారుగా 50 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. 50 కోట్ల రూపాయలు. దేవుడి దగ్గర డబ్బులు తీసుకుంటే దొంగతనం చేస్తే చిన్న దొంగతనం అంట, చిన్న దొంగతనం అంట. ఆ సైకోకి చెప్తా, అయ్యా దేవుడే మిమ్మల్ని చూసుకుంటాడు స్వామి, మా అవసరం లేదు ఇక్కడ. ఇంకా అంటే ఎంత అన్యాయం చూడండి. దేవుడిని పట్టించుకోడు, ప్రజల్ని పట్టించుకోడు. వాళ్ళ పార్టీకి చెందిన ఒక వ్యక్తి చనిపోయాడని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఇంకొక ఇద్దరిని చంపాడు. వాళ్ళ కార్యకర్త బండి కింద పడ్డాడు, కారు అతని మెడపై నుంచి వెళ్ళింది. ఆగాడా? పట్టించుకున్నాడా? మన ఊర్లో ఉంటారు వైకాపా వాళ్ళు కొంతమంది, వాళ్ళని అడగండి, ఎప్పుడన్నా కలిసారా మీరు అతన్ని? ఫోటో దిగారా? కనీసం పరిచయం ఉందా? అడగండి వాళ్ళు. ఎందుకంటే అక్కడ కార్యకర్తలంటే గౌరవం ఉండదు. అందుకే రప్రప బ్యాచ్కి చెప్తున్నా, భద్రం, బీ కేర్ఫుల్, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, జాగ్రత్తగా ఉండండి. ఈ సభాముఖంగా వాళ్ళందరికీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఇక్కడున్న కార్యకర్తలు నన్ను కలిశారు. నేను ఒకటే చెప్తున్నా, వ్యక్తులు శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ శాశ్వతం. ఈ భూమిపైన లోకేష్ శాశ్వతం కాదు, తెలుగుదేశం పార్టీ శాశ్వతం. మనందరి నాయకుడు ఒక్కరే, అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు. నేను ఇక్కడ ఉండే మీ అందరూ ఒకటే చెప్తున్నా, నేను దేవుడు కాదు, నేను మనిషిని. నేను 10 నిర్ణయాలు తీసుకుంటా, దాంట్లో 3 తప్పవుతాయి, కనీసం 3 తప్పవుతాయి. తప్పవుతుందని చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ పైన ఉంది, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. నేను ఏనాడు నేను అనుకుందే రైట్, నేను అనుకున్నాను కనుక చెయ్యాలని నేను అనుకున్నాను. యువకుడిని, ఉత్సాహవంతుడు, కొంచెం స్పీడ్ ఎక్కువలే, అలా అని నేను చెక్ చేసుకుంటా. సో ఎవరు ఆవేదన పడాల్సిన అవసరంలా. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 సార్లు చెప్పాలి. మనకున్న సమస్యలు మనం పరిష్కరించుకోవాలి. అంతేగాని అలక ఇంటికి వెళ్ళి పడుకుంటా ఏంటంటే నా దగ్గర కుదరదు, బయటికి లాక్కుంటా తీసుకొస్తాం. మళ్ళీ కలిసికట్టుగా పని చేద్దాం, ఇచ్చిన ప్రతి పని సక్రమంగా చేద్దాం, చిత్తశుద్ధితో పట్టుదలతో మనందరం పనిచేద్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై హింద్, జై హింద్.